రికార్డింగ్ నెంబర్ 19. శంఖారావం చదువుకుంటూ ఉన్నాము. ఇక్కడ హెడ్డింగ్ ప్రజ్ఞా ప్రతిష్ఠితుడు. ప్రజ్ఞా ప్రతిష్ఠితుడు అంటే యోగము చెందినవాడు అని అర్థము. మానవునిలోని ప్రజ్ఞలన్నిటికీ సరి అయిన కూర్పు జరుగు నేర్పునే యోగము అందురు. మానవునిలో శరీరమును తత్వమున ఇమిడి ఉన్నవి అనేక అంశములు కలవు. వానినే మొత్తము స్థూలముగా 2 భాగములుగా గమనింపవచ్చును. అందు మొదటి భాగమున భౌతిక శరీరము, ప్రాణము, ఇంద్రియ ప్రవృత్తులు, మనస్సు అనునవి అమరి ఉండును. మొదటి విభాగమున భౌతిక శరీరము, ప్రాణము, ఇంద్రియ ప్రవృత్తులు, మనస్సు అనునవి అమరి ఉండును. 2వ భాగమున బుద్ధి, నేను అను ప్రజ్ఞ ఉండును. అందు మొదటి భాగమున భౌతిక శరీరము మిగిలిన మొత్తమునకు ఆధారము. ఇది పంచభూతములతో చేయబడిన సప్తధాతువులు కలది. దీనిని అన్నమయ శరీరము అందురు. దీనిని నెలకొల్పి నిర్వహించుటకు ప్రాణశక్తి ఇందు ప్రవహించుచుండును. దీనివలన ఆహారము స్వీకరించుట, కదలిక మున్నగునవి కలుగును. దీనివలన చూచుట, వినుట, వాసన చూచుట, రుచి చూచుట, స్పర్శ తెలియుట అను జ్ఞానేంద్రియములైదును పనిచేయుచుండును. వీనిలో మనస్సు ప్రసరించి పనిచేయుచు బాహ్య ప్రపంచముతో సంబంధము నిలుపుచుండును. ఈ విధముగా అన్నమయము, ప్రాణమయము, మనోమయము అను 3 కోశములు మొదటి భాగమగును. 61వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. ఇక 2వ భాగమున బుద్ధి, మంచి చెడ్డలను తెలియగల వివేక జ్ఞానములను, సంకల్పశక్తిని బుద్ధి కలిగి ఉండును. ఇది పనిచేయుచున్నప్పుడు ఇంద్రియములు, మనస్సు, ప్రాణము, శరీరము దీని అధీనముననే ఉండును. అట్టి స్థితిలో యోగస్థితి నడచుచుండును. అట్లు కాక బాహ్య విషయముల ఆకర్షణను అనుసరించి మనస్సును, ఇంద్రియములను పనిచేయుచున్నప్పుడు ప్రజ్ఞకు నానాత్వము సంభవించును. దీనినే అయోగ స్థితి అందురు. ఈ స్థితిలో బుద్ధి మాయమై మనస్సు, ఇంద్రియములు మాత్రమే మానవుడగును. బుద్ధి పని చేయుచున్నప్పుడు అదే మానవుడై మనస్సు, ఇంద్రియములను దానియందు లగ్నమై విధేయములగును. ఈ విధముగా బాహ్య కారణములచే మానసాదులు పనిచేసినచో ప్రజ్ఞ మనస్సుగా ఇంద్రియములు అనే ద్వారముల ద్వారా బాహ్యలోకములోనికి పారిపోయి నానాత్వమును పొందును. ప్రజ్ఞ బుద్ధిగా పనిచేసినచో దేహము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణము దానియందు ఏకత్వము పొందును. ప్రజ్ఞ బుద్ధిగా పనిచేసినప్పుడు దేహేంద్రియ మనస్సులు, ప్రాణము దానియందు ఏకత్వమందును. ఇందు నానాత్వము దుఃఖమును, ఆత్మ వినాశనమును కలిగించును. ఏకత్వము సుఖమును, సంయమ స్థితిని కలిగించును. 62వ శ్లోకం అయిపోయింది. నేను అను ప్రజ్ఞను ధ్యానించి అట్టి స్థితిలో మానవుడు వసించుట వలన దేహేంద్రియ మానసాదులు బుద్ధితో యోగము చెంది దానికి విధేయములై వర్తించును. అట్టివాని ప్రజ్ఞ సుప్రతిష్ఠితమై ఉండును. అట్టి స్థితిలోని ఈ మొత్తమును ఆత్మ లేక తాను అందురు. ఈ స్థితిలో జీవించు మానవుడు ఆత్మవంతుడు అనబడును. బాహ్యాకర్షణను అనుసరించి మనస్సు పనిచేయుట ప్రారంభించినప్పుడు బాహ్య విషయములయందు రుచి పెరుగును. దీనినే సంగము అందురు. సంగము వలన బాహ్య వస్తువులపై కామము పెరుగును. ఆహారాదులు, వాని రుచులు మనస్సును ఆకర్షింపరాదు. బుద్ధి సహాయమున మనస్సు, ఇంద్రియములు ఆహారాదులను, రుచులను అనుభవింపవలెను. అప్పుడు వాని ప్రయోజనము మానవునకు కలిగి
మానవుని ప్రయోజనము విశ్వశ్రేయస్సునకు వినియోగపడును గనుక అతనిచే స్వీకరింపబడిన ఆహారాదులు కూడా విశ్వశ్రేయస్సునకే వినియోగపడును. బాహ్య వస్తువులకు లభించుట లభింపకపోవుట మున్నగు భిన్నావస్థలు కలుగుచుండును. వాని వెంట పరువెత్తినచో అవి లభించినప్పుడు సుఖము, లభింపనప్పుడు దుఃఖము కలుగుచుండును. వానిపై అభ్యసింపబడిన ఆసక్తియే కామము గనుక అవి లభింపనప్పుడు క్రోధము కలుగుచుండును. ఈ కామక్రోధముల వలన మనస్సు కలతపడుచు బురద నీటి వలె స్వభావము మార్పు చెందుచుండును. అట్టి స్థితిలో తాత్కాలికములైన విలువలపై ఆసక్తి చెందుచుండును. దీనిని సమ్మోహము అందురు. రుచులకై వ్యామోహపడుట, వాని యందు సంతోషమునకు వెదకి కొనుట జరుగును. యజమానియగు తాను సేవకులకు ఇంద్రియాదులతో రమించుచుండుట వలన తానెవరో, తన స్వభావమెట్టిదో, తనకు గల సౌఖ్య పదవి ఎట్టిదో అను జ్ఞానము మరపునకు వచ్చును. వస్త్రమును చూచుచున్నప్పుడు అందలి నూలు పోగులును దూదియును మరపుకు వచ్చినట్లు రుచులతో రమించినప్పుడు రుచి చూచుచున్న తానెవడో అను విషయము మరపునకు వచ్చును. దీని వలన బుద్ధి నానాత్వమున నశించును. ఈ బుద్ధి నాశము వలన ఆచరించకూడని పనులను ఆచరించుచు మానవుడు దుఃఖానుభూతిలో నశించును. మూర్ఖులకు చుట్టముల తృప్తికై వారు కోరినట్లెల్ల ద్రవ్యంను వ్యయము చేయువాడు నిర్ధనుడై తుదకు వారికే వినియోగపడకపోయి వారి దారిద్ర్యమునకు కూడా కారకుడగును. అట్లే దేహేంద్రియ మనస్సుల తృప్తిని అనుసరించి పనిచేయు మానవుడు వాని ప్రవృత్తులలోనికి వ్యయమైపోయి వాని వినాశనమునకు కారణమగును. యోగస్థితి యందుండు మానవుడు ఇంద్రియాదులను తనయందు దమించుకొనుచునే వాని రక్షణ పోషణలకు తానే కారకుడగును. బంధువులను దాసదాసీజనులను అదుపులో ఉంచువాడు వారికి క్రమశిక్షణనిచ్చి ఉద్ధరించి వారి సుఖమునకే కారకుడగుచున్నాడు కదా. అట్లే స్థితప్రజ్ఞుడగువాడు తన దేహేంద్రియ మానసాదులను దమించుచునే వాని శ్రేయస్సునకు కారకుడగుచున్నాడు. కనుక ప్రజ్ఞను ఊర్ధ్వముఖము పట్టించి మానవుడు తనలోని నానాత్వమును పరిహరింపచేసుకొని సర్వశక్తులను ఏకముఖము చేయుచున్నాడు. ఈ సాధనమే యోగ సాధనము. దీనిని బట్టి తేలినదేమనగా మానవుని జీవిత ప్రవర్తనమునకు బాహ్య వస్తువులను వాతావరణమును కారణము కారాదు. బాహ్య ప్రపంచ ప్రేరణముచే జరుగుచున్న ప్రవృత్తి అంతయు తన్ను బంధించు కర్మయే అగుచున్నది. అంతర్ముఖమైన ప్రజ్ఞచే ప్రేరేపింపబడు సమస్త కర్మాచరణము కర్మబంధ విమోచకమై మానవుని ముక్త స్థితిలో ఉంచుచున్నది. ఇంద్రియ ప్రవృత్తులతోడి మానవత్వము గుర్రములతోడి బండి వంటిది. గుర్రములు గడ్డిని చూచి పురోగమించినను బండి నడుచును. సారథి చక్కగా తోలినప్పుడునూ బండి నడుచును. అందు మొదటి నడక గోతిలో పడుటకు దారి తీయును. సారథి వలన సాగిన నడక చేరవలసిన తావునకు దారి తీయును. ఇట్లే బాహ్యలోకము వలన ఇంద్రియములు మనస్సుల ద్వారా ప్రేరేపింపబడిన కర్మము తన నాశనమునకు దారి తీయును. తనలో నుండి ప్రేరేపింపబడిన కర్మము సత్కర్మమై ముక్త స్థితి నిచ్చును. 62, 63 శ్లోకాలు అయిపోయినాయి. మన రికార్డింగ్ నంబర్ 19 అయిపోయింది.